నువ్వు న్యాయం కోసం పోటీ చేస్తున్నావు. నువ్వు ఓడినా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు నువ్వే గెలిచావని. మయూరి, రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం అయింది, వెళ్దాం పద. నేను తర్వాత వస్తాను. వెళ్ళు చామంతి. ఇంకా ఎంతసేపు కౌంటింగ్ చేస్తారు రోజా? ఓకే ఓకే, బాయ్. ఏంట్రమ్మా, ఏం చేస్తున్నారు? కరెక్ట్ టైంకి వచ్చావు హర్ష. నువ్వు కూడా వచ్చి కూర్చో. కాలేజ్ ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్ వస్తుంది, చూద్దు గాని. కూర్చోండి మావయ్య. రమ్మా, కాలేజ్ ఎలక్షన్స్ కూడా ఆన్లైన్లో లైవ్ ఇస్తున్నారా? మనం చూడ్డానికి ఏర్పాటు చేశాను హర్ష. మన నిషా చామంతి మీద గెలుస్తుంది. లైవ్లో చూసి ఆనందించాలి కదా. అదేంట్రమ్మా, రిజల్ట్ రాకుండా నిషానే గెలుస్తుందని ఎలా డిసైడ్ అయిపోతున్నావు? ఒక నమ్మకమే మావయ్య. స్టూడెంట్స్ అందరూ మన నిషా చేసిన క్యాంపెయినింగ్కి అట్రాక్ట్ అయ్యారని, తనకే ఓట్లేస్తారని నిషా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఓ, తను గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మరంతే కదా హర్ష. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్లకు. నిషా వస్తుంది, కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేద్దాం. ఓకే రమ్మా. ఈయనేంటి చామంతిగా గెలుస్తుందని ఒక్క మాట అనకుండా అలా చూస్తున్నాడు. మంచిదే కదా. ఫస్ట్ రౌండ్ ఓటింగ్ కౌంటింగ్ ముగిసింది. అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్లో నిషా మీద పోటీ చేసిన చామంతికి 10 ఓట్లు వస్తే, చామంతి మీద పోటీ చేసిన నిషాకు 60 ఓట్లు వచ్చాయి. ఏయ్!